దేవుడేమో మన జీవితాన్ని గౌరవించి ఆయన పరలోకము నుండి ఈ లోకానికి వచ్చాడు సామాన్యమైన మానవుడిగా. ఏ రాజవంశంలోనూ లేకపోతే గొప్ప గొప్ప అంతఃపురాల్లోనూ జన్మించలేదు, కానీ సర్వసామాన్యమైనటువంటి కన్యమరియ గర్భములో ప్రభువు జన్మించి మనందరికీ కూడా గొప్ప రక్షణ ఇచ్చినట్లుగా ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. దానిని గూర్చి వాక్యం ఏమంటుందంటే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను గూర్చి ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలయునని మీ నిమిత్తము దరిద్రుడాయను. అంటే మన బ్రతుకులను తనలో ఘనమైనదిగా చెయ్యాలని, తన ఉన్నతమైనటువంటి స్థాయిని తగ్గించుకుని తనను తానే రిక్తునిగా చేసుకుని ఆకారమందు మనుషుడుగా కనపడి దాసుని స్వరూపాన్ని ధరించి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు. ఎవరి కొరకు ఆయన ఇంతగా తగ్గించుకున్నాడంటే మన బ్రతుకును గొప్ప చేయటానికి. రేపు మనందరమును కూడా ప్రభువు ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన దైవ రాజ్యములో మనలనందరినీ కూడా నిలువబెట్టడానికి ప్రభు అంత గొప్ప కార్యాన్ని చేశాడు. కానీ ప్రజల మనసు ఎక్కడ? ఎప్పుడు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఈ చుట్టుప్రక్కల ప్రజలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా జీవిస్తున్నారు, వారి జీవన విధానాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఏం సంపాదించుకుంటున్నారు, వాళ్ళు ఏం కొనుక్కుంటున్నారు, వాళ్ళు ఏమి కట్టుకుంటున్నారు, మరి నేను ఎట్లా తయారవ్వాలి, ఈ ఆలోచన. దేవుని బిడ్డలారా, లోకములో ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మనుషులను దేవుని నీతిలో నుండి దూరంగా లాక్కెళ్ళిపోతాయి. దైవభక్తిని సరిగా చేయనియో. అందుకే 37వ కీర్తనలో కీర్తనకారుడు ఈ రీతిగా మాట్లాడతాడు. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము, దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సరపడకుము, వారు గడ్డి వలెనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలెనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. చూడండి, దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు మనకు. మన బ్రతుకులలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ లోకములో మనుషులు దేవునికి దూరం అవట కారణం ఏంటంట? చెడ్డవాళ్ళను చూసి, దుష్కార్యములు చేయవారిని చూసి, వారికి కలుగుతున్నటువంటి క్షేమాన్ని చూసి, వారు బ్రతుకుతున్నటువంటి జీవన విధానాలను చూసి కొంతమంది ఏం చేస్తున్నారు? దేవుని ద్వారా ఏం మేలు దొరుకుతుంది నాకు, నేను ప్రార్థన చేసుకుంటున్నా, చర్చికి వెళ్తున్నా, పాటలు పాడుతున్నా, దేవుని ప్రజలతో పాటు కూర్చుంటున్నా, అందరితో సమాధానంగానే ఉంటున్నానుగా, అయినా నాకేంటి ఈ బాధలో? వాళ్ళు చూడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఊరకనే ప్రజలకు బోధించట్లా, మనందరి హృదయాలు దేవుడు ఎరిగినవాడు. హల్లెలూయా. మన ఆలోచనలు ఎలా ప్రయాణం చేస్తాయో ఆయనకు తెలుసు. మన హృదయం ఎలా దేవునికి దూరం అయి చెడిపోద్ది ఆయనకు తెలుసు. అందుకే ఆయన అంటాడు, చెడ్డ కార్యములను చేయవారిని చూసి మత్సరపడబాకు, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, మేలు చేసే వాళ్ళకి చాలా అవమానాలు వస్తూ ఉంటాయి. ఈ లోకంలో ఎట్లా ఉంటుందంటే,
యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. కొంతమంది పనాలను పొలంలో పని చేయటానికి యజమానుడు పెట్టుకున్నాడు. సరే, మధ్యాహ్న కాలం ముందు ఆయన త్రోవలో పడి వెళుతుంటే కొంతమంది త్రోవ ప్రక్కనే పనేమి చేయకుండా కూర్చుని ఉండటం ఆయనకు కనపడ్డారు. ఏంటయ్యా మీరు ఇక్కడ ఉన్నారని అడిగాడు. మమ్మల్ని పనిలో ఎవరు పెట్టుకోలేదయ్యా అన్నాడు. నా పొలంలోకి వెళ్ళి పని చేయండి పొండి అని చెప్పాడు. వచ్చి జాయిన్ అయ్యారు మధ్యాహ్నంటప్పుడు. తర్వాత సాయంకాలానికి ముందు కూడా కొంతమంది కనపడ్డారు. వాళ్ళని అడిగాడు, ఏంటయ్యా మీరు ఇక్కడ ఉన్నారని. పని దొరకలేదు యజమానుడా అన్నారు. సరే, నా చేలోకి వచ్చి పని చేయండి. వెళ్ళి పని చేశారు. సాయంత్రం జీతం ఇవ్వటానికి ఏ రోజు జీతం ఆ రోజు ఇచ్చేస్తాడు ఆయన. పని వాళ్ళందరినీ వరుసనే నుంచోబెట్టాడు. పొద్దున్నే వచ్చి ప్రొద్దుగూకులు చేశాడు. వానికి ఒక దేనారం ఇచ్చాడు. మధ్యాహ్నం వచ్చారు, వాళ్ళకు కూడా ఒక దేనారం ఇచ్చాడు. సాయంకాలం వెళ్ళబోయే ముందు వచ్చారు, వారికి కూడా ఒక దేనారం ఇచ్చాడు. ఇది చూసినటువంటి వారిలో కొందరికి మత్సరం వచ్చింది. ఏంటా మత్సరం? వచ్చి యజమాని అడుగుతున్నాడు, నువ్వు అన్యాయం చేశావు అంటున్నాడు. ఎవరిని? పనిలో పెట్టుకున్నటువంటి యజమానుణ్ణి. ఏంటి అన్యాయం అంటే, పొద్దునొచ్చి ప్రొద్దు కురింగిందాక చేస్తే మాకు దేనారమే ఇచ్చావు, మధ్యాహ్నం వచ్చిన వాడికి దేనారమే ఇచ్చావు, సాయంకాలం ముందుగా వచ్చిన వాళ్ళకు కూడా దేనారమే ఇచ్చావు అని అడిగారు. అప్పుడు ఆయన అంటాడు, నేను మంచివాడునైనందుకు మీకేమైనా అభ్యంతరంగా ఉందా? మీరు ఎంతకి వడంబడి చేసుకున్నారు నా దగ్గర? పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూలి చేస్తే ఒక దేనారానికి వడంబడి. మీకు చెప్పినట్లు మీకు ఇచ్చానా లేదా? ఇచ్చాను కదా. నేను మంచివాడనైనందుకు నువ్వు సహించలేకపోతున్నావా? మీరు వెళ్ళొచ్చు అని చెప్పాడు. ఇక్కడ మేలు చేసేవారికి ఇది ఎట్లాంటి పరిస్థితులు వస్తాయి. నీ మంచితనాన్ని కూడా చెడుగా మార్చేది లోకం. నీకున్నటువంటి జాలిగల హృదయాన్ని కూడా, నీకున్నటువంటి మంచి మనస్సాక్షిని కూడా ఇదిగో చూడు చెడుగా మలసగలిగినటువంటి శక్తితో ఈ లోకం నింపబడి ఉంటుంది. అందుకే ఆయన అంటాడు, నీవు యెహోవా యందు నమ్మిక ఉంచి విసుగుపడకుండా మేలు చేస్తూరా, ఆయన నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. నీ హృదయంలో ఉన్న ఆలోచనలను అన్నిటినీ కూడా ఆయన తప్పకుండా నెరవేర్చగలుగుతాడు. కాబట్టి నీవు చెడ్డవారిని చూసి మత్సరపడకుండా, దుష్కార్యములు చేయు వారిని చూసి వ్యసన పడకుండా నీవు దేవుని యందు నమ్మకముంచు. ఎప్పుడైనా మంచి పెరగటమే లేటు పట్టుద్ది, చెడు చాలా త్వరగా పెరిగిపోద్ది. చెడ్డవారు అలాగే బాగా అభివృద్ధి అయినట్లుగా కనపడతారు. వాక్యం ఏం చెప్తుందంటే, వారు పచ్చని ఆకువలే గడ్డి వలె ఎండిపోతారు త్వరగా అని వ్రాశాడు దేవుడు. కాబట్టి త్వరగా ఎండిపోయే వారి వైపు చూడటం మానేసేయాలి. వ్యర్థమైన దానిని ప్రేమించకూడదు, అబద్ధమైన వాటిని నమ్ముకొనకూడదు. దేవుని యందు నమ్మకముంచి ప్రభు సహవాసాన్ని చేయాలి. హల్లెలూయా. భక్తుడు ఈ ఉద్దేశాన్ని తెలుసుకున్నాడు కాబట్టి అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నాయా. మనం దేవుని కొరకు ఎదురు చూస్తే దేవుడు ఖచ్చితంగా సహాయం చేసి పెడతాడు. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేయటంలో ఆయనకు సాటి ఎవరు కూడా లేరు. తగిన కాలమందు ఖచ్చితంగా దేవుడు తన యొద్ద నుండి సహాయాన్ని పంపి తన ప్రజలను తప్పకుండా ఆదుకుంటాడు. వాక్యం ఉంటుంది, యెహోవా తన భక్తులను కాపాడును. 150వ కీర్తనలో ఉంటుంది, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన వాత్సల్యత కలిగినటువంటి వాడు. కాబట్టి మనము స్థిరమైనటువంటి దైవభక్తిని చేయనట్లుగా సంపూర్ణంగా ప్రభువునందు మనము మన హృదయాన్ని నిలపాలి. అందుకే 130వ కీర్తనలు అంటాడు ఆయన. చదవండి 130వ కీర్తన.
యెహోవా, అగాధ స్థలములో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకించుము. నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరకును. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా. చూడండి, మనము దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలి. ఇక్కడ భక్తుడు ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడట? అగాధ స్థలములో, దిక్కుదోచని పరిస్థితులలో, భయంకరమైనటువంటి చీకటిలో, లోతైనటువంటి అగాధములో చిక్కుకుపోయి అక్కడ కూడా అంటాడు, నిన్నే ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభువా, నీకే నేను మొరపెట్టుకుంటున్నాను ప్రభువా, నా ఆర్తధ్వని వినయ్యా. అంటే నా కన్నీటి వేడుకోలు నీ చెవిలో వచ్చి నాకు సహాయం చేసి పెట్టు ప్రభువా. చాలామంది కష్టాలు రాగానే ప్రభువుకి వ్యతిరేకులు అవుతున్నారు. కొద్దిపాటి ఇబ్బందులు రాగానే లోకాన్ని చూస్తున్నారు. దేవుని వైపు చూడు దృష్టి పెట్టుకున్నప్పుడు ఆయన సహాయపడతాడనే విశ్వాసం కంటే కూడా భయం ఎక్కువైపోతుంది లోకానికి. దేవుని బిడ్డలారా, భయపెట్టువాడు సాతానుడు, నిన్ను ధైర్యపరిచి బలపరచువాడు దేవుడు. సాతానుడు ఎప్పుడేమంటాడు తెలుసా? ఎదురుగున్న తుఫానును చూపించంటాడు, నీ నావ మునిగిపోద్ది. ఈ తుఫాన్లో నీ నావ ముందుకు సాగదు. నీకు దేవుడు తోడుంటే ఇక్కడ తుఫాన్ ఎందుకు వస్తుంది? అసలు దేవుడు నీకు తోడు లేడు. ఆయన నీ మనం వినటం మానేశాడు. నీవంటే దేవునికి నచ్చట్లా. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టలా, వేరే వాళ్ళ కోసం పెట్టాడు. అబద్ధమైన వాటిని నమ్మిస్తాడు దుష్టుడు. హృదయంలో చెడ్డ తలంపులను పుట్టిస్తాడు. దేవునికి అసలు మనం అసహ్యులమే కాదు. ఆయన మనము పాపములో ఉండగానే మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు. మనలో ఎవరిని కూడా ఆయన అసహించుకోవడానికి లేనే లేడు అసలు. ఈ సంగతి అర్థం కాక సాతానుడు పెట్టే కలవరాల్లో చిక్కుబడిపోయి దేవుణ్ణి ఆధారం చేసుకోవాల్సిన హృదయాన్ని లోకం వైపు చూపించడాన్ని బట్టి మనుషులు సంపూర్ణంగా భక్తి చేయలేక దెబ్బతినిపోతున్నారు. యేసుప్రభు అన్నాడు, ఉన్న పొలాన్ని జనాలను పంపేసేయండి అని చెప్పాడు. పంపించేశారు. అద్దరికి వెళదాం, నామను సిద్ధపరచమన్నాడు. సిద్ధపరిచారు. మీరు వెళ్ళండి, నేను వస్తానని చెప్పాడు. ఆయన పర్వతం ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు యేసుప్రభు. వీళ్ళు పడవలో ప్రయాణం కట్టారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? పెద్ద తుఫాను వచ్చింది. ఇక వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, యేసుప్రభు మనతో లేడు, మనల్నే వెళ్ళమని చెప్పాడు, ఈ తుఫానేమో భయంకరంగా ఉంది, ఇక మనం ఏమాత్రం కూడా దరికి చేరలేం, ఇక మన పని అయిపోయిందని అనుకుంటున్నారు. ఇంతలో యేసుప్రభు వారి బాధను చూసి వెళ్ళమని చెప్పింది ఎవరు? యేసుప్రభువేగా. మనల్ని భక్తి జీవితానికి అప్పగించింది ఎవరు? నీతిమంతులుగా బ్రతకటానికి మనల్ని ప్రేరేపించింది ఎవరు? పరిశుద్ధులుగా బ్రతకటానికి పాపులమైన మనలను ఆహ్వానించింది ఎవరు? ఆయన మనల్ని ఎందుకు విడిచిపెడతాడు? కొంతమంది అభిప్రాయాలు దైవనీతికి విరోధంగా పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు శిష్యులను పడవలో వెళ్ళమని చెప్పింది ప్రభువే, వారిని ఎందుకు విడిచిపెడతాడు? కానీ వారి హృదయములలో ధైర్యాన్ని సంపూర్ణంగా కోల్పోయారు. ప్రభువు వస్తుంటే శిష్యులకు ఆయన అంటాడు, భూతం వస్తుంది. ఎవరు? భూతం. మనుషుల హృదయాల్లో కలిగే భయాలు దేవుడు ఎదురుగా నిలిచినా సరే గ్రహించలేనంత అంధత్వం కలుగుద్ది.
యేసుప్రభు అన్నాడు, నేనే, భయపడకుడని. పేతురు అంటాడు, నీవే అయితే ప్రభువా నన్ను కూడా నీళ్ళ మీద నడవటానికి సెలవు, నీ దగ్గరకు వస్తా, రమ్మని ప్రభు అన్నాడు. పడవ దిగాడు నీళ్ళల్లోకి, బాగానే ఉంది, మునిగిపోలా. కొంత దూరం కొన్ని అడుగులు వేశాడు, మునిగిపోసాగాడు. వెంటనే అడుగుతున్నాడు, ప్రభువా నన్ను రక్షించయ్యా, ప్రభువా నన్ను రక్షించయ్యా, కేకలు వేశాడు. ప్రభు తన చెయ్యి అందించి పైకి లేపి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని అడిగాడు. అందుకు పేతురు అంటాడు, గాలిని చూచి భయపడ్డానయ్యా. ప్రభువును చూస్తే ధైర్యం, గాలిని చూస్తే భయం. ఈ లోకంలో చాలా మంది భయపడిపోవటానికి, ఈ లోకంలో మునిగిపోవటానికి, ఈ లోక చెడ్డతనంలో, దుష్టత్వంలో పాడైపోవటానికి కారణం ఏంటంటే గురి దేవుని మీద నుంచి తప్పిపోవటం, దేవుడు సహాయపడతాడనే నమ్మకం లేకపోవటం. ఈ గాలి నన్నేం చేయగలదు, ఈ సమస్యలు నన్నేం చేయగలవు, ఈ బాధలు నన్నేం చేయగలవు, నా దేవుడు నా కొరకు ప్రాణము పెట్టినవాడు, సర్వమును ధారాళముగా మన కొరకు సమర్పించుకున్నవాడు. ఆయన ఎందుకు మనల్ని విడిచిపెడతాడు? ఈ నమ్మకం హృదయంలో ఉంటే గాలి అభ్యంతరపరచదు. ఎప్పుడైతే దేవుని మీద నుంచి దృష్టి తప్పి ఆ గాలి మీదకు వెళ్ళిందో ఏమైపోయాడు? మునిగిపోవటం ఆరంభించాడు. ఈ దినాల్లో చాలామంది దేవునిని చూడటం మానేసి సమస్యల్ని ఎప్పుడైతే చూస్తారో అవి మీ జీవితాలను పాడు చేస్తాయి. సమస్యలు మనల్ని ఎప్పుడు ఏం చేయవు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, అయితే వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపిస్తాడు. మనకు విడుదలే, మనకు విమోచనమును దేవుడు సిద్ధపరిచాడు. మనము ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే మన జీవితంలో అద్భుతములను చూడగలం. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, కోరేవాడా నాశలు తీర్చేవాడా ఆనందం, కోరేవాడా నాశలు తీర్చేవాడా క్రియలున్న ప్రేమానిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. పాడదాం అందరం కూడా, స్తోత్రం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను, పాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే, పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను, పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే, నీ మేలకు అల
యేసయ్యా 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 యేసయ్యా, అందరం కూడా యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. అందరూ సయ్యా యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. హృదయంలో ఎక్కువగా విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు భక్తుడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నదని చెప్పాడంటే ఆయన తన జీవితాన్ని ఎంత స్థిరపరుచుకున్నాడు. దేవునిలో ఆయన తన విశ్వాసాన్ని ఎంత ఘనమైనదిగా పెట్టుకుంటే ఆ మాటలు దేవుని కొరకు పలకగలుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు వైపు మనం చూసినప్పుడు, దేవునిని మనం ఆధారం పెట్టుకున్నప్పుడు ఆయన ఎంత మాత్రం కూడా విడిచిపెట్టడు. అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడ్డావంటే ఏం చెప్పాడు? గాలిని చూసినందున భయపడ్డానయ్యా. అంటే ఇప్పుడు మనకేమర్థం అవ్వాలి? ఎప్పుడైతే నీలో భయం వస్తుందో నీవు లోకంలో పడిపోతావు. క్రీస్తుతో నడవవలసినటువంటి వ్యక్తివి ఈ పాపలోకములో, పాపమనే దొంగ ఊబిలో, అపవిత్రతతో, చెడుతో, మోసముతో, ఘోరమైనటువంటి సాతాను శక్తుల చేత నింపబడిన ఈ లోకములో నీవు దేవునితో నడవాలంటే నీ విశ్వాసము బలపడాలి. నీవు ప్రభువు మీద గురి పెట్టాలి. సరే, దేవుని బ్రతిమాలాడు, లేపాడు, ప్రభువు నిలబెట్టాడు. చక్కగా ఇద్దరు నడిచి వచ్చారు. హల్లెలూయా. ప్రభు ఎత్తుకునే తీసుకురాలా ఎవరిని? పేతురుని. ఇద్దరు నడిచి నావ దగ్గరికి వెళ్ళి నావలో కూర్చున్నారు. నడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా. చేయి పట్టి నడిపిస్తాడు ఆయన. నడిపిస్తాడు నా యేసయ్యా, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగును తడబడిన, అలసట పైబడిన, అడుగును తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా యేసయ్యా, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు తను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు తను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా యేసయ్యా, శ్రమలోనైనా నన్ను విడువడు.
హల్లెలూయా. ఆయన అసలు ఎప్పటికి విడిచిపెట్టు. నువ్వు మోసపోవద్దు, లోకాలను చూసి మోసపోవద్దు, పరిస్థితులను చూసి ఎప్పటికీ కూడా భయపడొద్దు. దేవుని మీద నీ మనస్సును నిలిపినప్పుడు దేవుడు తప్పక కాపాడుతాడు. మీరు మన ప్రభు త్యాగాన్ని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి ఆయన ఏం చెప్తాడు? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండెను. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతటిని ఓర్చుకొనిన ఆయనను, హల్లెలూయా, ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనకు ఆధారం దేవుడు అవ్వాలి. మనలను నడిపించేవాడు దేవుడే. ఇది పందెపు రంగం, పోరాటం. దైవభక్తి సులభంగా జరిగేది కాదు. దైవభక్తి తిరునాళ్ళకి వెళ్ళినంత తేలిక కాదు. దైవభక్తి ఉత్సవాలను జరిగించినంత సులభమైతే కాదు. దైవభక్తి పోరాటం ఇది. హల్లెలూయా. నా యేసుతో కలసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసుతో కలసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోలేను, సాగిపోతున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోతున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోతున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. హల్లెలూయా. ఇది ఆగేది కాదు. అలసట పడకూడదు ఎవరు. ఇప్పటికే బోర్డు పోరాటం చేసే చాలు అనుకోకూడదు. కొంతమంది అలసట పడిపోయారు పాపం. కొంతమందికి భక్తి చేసి చేసి సాలి వచ్చింది. కొంతమందికి ప్రార్థనలు చేసి 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 ఇక సాలే చేసిన మటుకు దేవుడు ఏం చేసేళ్ళే అన్నట్లుగా అయిపోయారు. అందుకే దైవవాక్యం అంటుంది, మీ ప్రాణములు విసుగు పెట్టుకోవద్దు.
మీ ప్రాణములు అలసటగా చేసుకోవద్దు. ఇదిగో చూడు, నీతిమంతుడైన క్రీస్తుకు వ్యతిరేకముగా పాపాత్ములు చేసిన తిరస్కారం అంతటిని సహించిన యేసు క్రీస్తును మీరు మాదిరిగా పెట్టుకోనండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూడండి. దృష్టి మారిందా? దేవుని మీద నుండి దృష్టి తప్పిందా? నిన్ను భయాలు వెంటాడుతాయి. క్రీస్తులో స్థిరపడవలసినటువంటి నీ జీవితాన్ని గర్భిలికి గురి చేసి గురిని తప్పించేస్తాడు సాతానుడు. కాబట్టి హృదయాలు అలసటపడబోతున్నాయి. ఆయన సమస్తాన్ని కూడా ఓర్చుకున్నాడు. అక్కడ ఏముందో తెలుసా? అవమానమును నిర్లక్ష్య పెట్టాడట. హల్లెలూయా చెప్పండి. నీకు అవమానం వచ్చేసిందా? ఏంటి నా దేవుడు ఎట్లా నన్ను చేశాడు అని అంత విసుగొచ్చేసిందా? అలుముకుపోయిందా? చీకటిలాగా అంధకారములోకి వెళ్ళిపోయినట్టుందా బ్రతుకు? ఆయన అంటాడు, యేసు వైపు చూడు. ఆయన తిరస్కారం అంతటిని సహించాడు. అవమానం అంతటిని కూడా నిర్లక్ష్య పెట్టి దైవ చిత్తాన్ని జరిగించాడు. నీవు కూడా అదే. ఎంత అవమానం వస్తే అంత దేవుని చిత్తం చేయి. ఎంతగా పోరాటం వస్తే అంత బలంగా నిలవబడు. అందుకే బలమైన కట్టడాన్ని కట్టాలి. హల్లెలూయా. ప్రభువుని ఆధారం చేసుకోవాలి. ఈ కట్టడంలో దేవుని మీద ఆధారపడి విశ్వాసపు నావను మనము ముందుకు కొనసాగించాలి. దేవునితో కలిసి మన ప్రయాణాన్ని సాగించాలి. అప్పుడు మన హృదయం నెమ్మదిగా ఉంటుంది. ఎట్లా మన బ్రతుకు దేవునితో ఏకమైపోవాలంటే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై, నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్య పూర్ణుడవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. పాడదామందరం కూడా. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన వీడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన వీడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా. స్తోత్రం. సంతోషమందైన శ్రమల ఎందైనను
నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైన శ్రమలందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. హల్లెలూయా. ప్రభువును బట్టి ఆనందించాలి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచూ వెళ్ళాలి ప్రయాణం. అందుకే భక్తుడు అన్నాడయ్యా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుందయ్యా. జీవము గల దేవుని కొరకు నా ప్రాణము తృష్ణ గొనుచున్నదయ్యా. నిన్ను కలుసుకొనవలనని, నీ సన్నిధికి రావాలనని, నీ సన్నిధిలో నేను గడపాలని, నీ సన్నిధిలో నేను నీకు కనబడాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా ఉండేవారు మనసు ఎప్పుడు దైవ సహవాసాన్ని కోరుకుంటుంది. దేవుని బిడ్డలతో ఉండాలని, దేవుని ప్రజలతో ఉండాలని, దేవుని సమాజంలో ఉండాలని, దేవుని సంఘములో ఉండాలని, దేవుని ఆరాధించాలని, దేవుని మహిమపరచాలని, దేవుని నామములో ఉల్లసించాలని ప్రాణము పరితపిస్తూ ఉంటుంది. అదే భక్తుడి జీవితంలో కలిగి ఉన్నటువంటి ఆశ. అందుకే స్థిరపడి ఘనమైన భక్తిని చేసి తన బ్రతుకును ముందుకు కొనసాగించాడు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని ఎక్కువగా నమ్ముకోనండి, ప్రభువు మీద ఎక్కువ ఆధారం పెట్టుకోనండి. మన ప్రార్థన ప్రభువు వింటాడు. నీ సమస్యలన్నిటికీ విముక్తిని దేవుడిస్తాడు. ప్రతి పరిస్థితుల్లో కూడా నీ తలని దేవుడు ఎత్తుతాడు. మరో ముఖ్యమైన సంగతి ఏంటంటే, ఇప్పుడు నీకున్న పరిస్థితులన్నిటికీ దేవుడే అనుమతించాడు. దేవుడే నిన్ను అక్కడ ఉంచాడు, లేపుతాడు పైకి. హల్లెలూయా. భక్తిని చేసి నీతిని కాపాడుకున్నందుకు ప్రార్థన పరుడైనందుకు సింహాల బోనులో వేయబడ్డాడు. కానీ సింహాల బోనులో నీ జీవితం అంతా లేడు. భక్తిని కాపాడుకుని, ఆత్మీయతను కాపాడుకుని ప్రార్థన జీవితాన్ని కొనసాగించినందుకు షద్రకు మేషకు అబేద్నెగోను వారిని అగ్నిగుండములో పడవేశారు. కానీ అగ్నిగుండములో వారు మాత్రమే లేరు, వారితో పాటు దేవుడున్నాడు. ఎల్లకాలం అగ్నిగుండంలో లేరు, పైకి ప్రభు తెచ్చాడు. వారు ఆ రాజ్యములో అంతకుముందున్న స్థాయి కంటే మరి అత్యధికమైన స్థాయికి ప్రభు నడిపించాడు. హల్లెలూయా. కాబట్టి నీ ఆత్మీయ జీవితం అనేకులను ఇన్స్పైర్ చేయాలి. అందుకే దేవుడు నీకు పరీక్షలు ఇస్తాడు. అందుకే నీలో శ్రమకు అనుమతిస్తాడు. నీ శ్రమ అనుభవం రాబో దినములలో అనేకులకు నీవు మాదిరిగా ఉన్నట్లుగా, అనేకులను నీవు బలపరుచున్నట్లుగా దేవుడు నీ జీవితాన్ని నిర్ణయించాడు. కొద్ది కాలము శ్రమ పడిన తరువాత ఆయనే ఆదుకుంటానని చెప్పాడు. నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండండి. లోకాన్ని చూడబాకండి, లోక పరిస్థితులను పట్టించుకోకండి. దేవుని వాగ్దానములను జ్ఞాపకం చేసుకునండి, దేవుని త్యాగాన్ని జ్ఞాపకం చేసుకునండి, దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకునండి. ప్రభు తప్పక మన జీవితంలో అద్భుతాలు
జరిగిస్తాడు. కాబట్టి ప్రభు మీద నీ మనస్సును నిలుపుకుని ప్రభు కొరకు జీవించు. ఆత్మానుసారంగా నీ శ్రమలు ఉండవు. నీకు ఇప్పుడున్న అగ్నిలో నీవు ఎక్కువ కాలం ఉండవు. ఇప్పుడున్న సింహాల బోనులో నీవు ఎక్కువ కాలం ఉండవు. ఇప్పుడు నీ నామకెదురైన ఈ తుఫానులో నీవు చిక్కుకోవు. దేవునితో నడుస్తున్నటువంటి ఈ సముద్రం అనే ప్రయాణంలో నీవు మునిగిపోవు. ఆదుకునే దేవుడు నీకు దగ్గరే ఉన్నాడు. కాబట్టి విశ్వాసాన్ని బలపరుచుకో. స్థిరమైనటువంటి మనసు కలిగి దేవునితో నడు. త్వరలోనే అన్ని పరిస్థితులు చక్కబెడతాడు. గొప్ప జీవితాన్ని ప్రభు ఇస్తాడు. అట్టి కృప నీకు మనకందరికీ ప్రభు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన కొద్ది